బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై రేవంత్ రెడ్డి మరోసారి తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ దివాలా తీయించారని, 7 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టారని ఆరోపించారు. ఇవాళ అప్పులపై వడ్డీలకే ఏటా రూ. 70,000 కోట్లు చెల్లించాల్సి వస్తుందన్నారు. ఇంత వేగంగా రాష్ట్రాన్ని దివాలా తీయించిన సీఎం దేశంలో మరెవరూ లేరని కేసీఆర్ దుయ్యబట్టారు. సింగరేణి కార్మికులకు ₹1 కోటి ప్రమాద బీమా పథకాన్ని సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఎంఓయూపై సింగరేణి సీఎండీ బలరాం, బ్యాంకర్లు సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, కొండా సురేఖ, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, సింగరేణి సంస్థపై అదనంగా ₹1 కూడా భారం పడకుండా ఈ పథకం అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. ఇప్పటి వరకు సైనికులకు మాత్రమే ఉన్న బీమా పథకాన్ని సింగరేణి కార్మికుల కోసం ప్రవేశపెట్టిన ఘనత తెలంగాణ సర్కారుకే దక్కిందన్నారు. కార్మికులకు ₹1 కోటి బీమా పథకం గతంలో ఎప్పుడూ లేదని రేవంత్ రెడ్డి అన్నారు. సింగరేణిలో 43,000 మంది కార్మికులకు ఈ పథకం వర్తిస్తుందని సీఎం తెలిపారు. కార్మికుల కుటుంబాలను కాపాడుకునేందుకు ఈ స్కీమును ప్రవేశపెట్టామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అవుట్ సోర్సింగ్ సిబ్బందికి కూడా ₹40 లక్షల వరకు బీమా వర్తిస్తుందని సీఎం తెలిపారు. అవుట్ సోర్సింగ్ సిబ్బందికి బీమా పథకం దేశంలో మరెక్కడా లేని విధంగా ప్రవేశపెట్టామని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన సంస్థల్లో సింగరేణి సంస్థ కూడా ఉందన్నారు. తెలంగాణ సాధనలో సింగరేణి కార్మికులు తమ వంతు పాత్ర పోషించారు. గతంలో